దేవదత్ పడిక్కల్ వేరే ఫామ్లో ఉన్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో దంచి కొడుతున్నాడు. 4 మ్యాచ్ల్లోనే 3 సెంచరీలు సాధించాడు. టీమిండియా తలుపులు బద్దలు కొట్టే దిశగా అడుగులు వేస్తున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఇప్పటికే 4 మ్యాచ్ల్లో 406 పరుగులు సాధించాడు. యావరేజ్ 101.50. ఓవరాల్గా విజయ్ హజారే ట్రోఫీలో 92కు పైగా యావరేజ్ ఉంది. 12 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు బాదాడు. లిస్ట్ ఏ క్రికెట్లో 82.56 యావరేజ్ నమోదు చేశాడు. 12 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలతో సెలెక్టర్ల చూపును తన వైపు తిప్పుకుంటున్నాడు. ప్రస్తుత సీజన్లోనే కాదు, గత 6 సీజన్ల నుంచి లిస్ట్ ఏ క్రికెట్లో దేవదత్ పడిక్కల్ ఆకట్టుకుంటున్నాడు. దీంతో వన్డే జట్టులో చోటు దక్కించుకుంటాడా లేదా అనేది ఆసక్తి రేపుతోంది. త్వరలోనే న్యూజిలాండ్తో సిరీస్ కోసం సెలెక్టర్లు జట్టును ప్రకటించబోతున్నారు. ఈ టీంలో ఎవరెవరుంటారనేది హాట్ టాపిక్ అవుతోంది. సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్కు దూరంగా ఉన్న శుభ్మన్ గిల్ రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. న్యూజిలాండ్తో సిరీస్లో ఆడబోతున్నాడు. మరో ఓపెనర్గా రోహిత్ శర్మ ఎలాగూ ఉంటాడు. వన్డౌన్లో కోహ్లీ బరిలోకి దిగుతాడు. జట్టులో చోటు కోసం యశస్వి జైస్వాల్ ఎదురు చూస్తున్నాడు. టాప్ 3లో ఇప్పటికిప్పుడు జైస్వాల్కు చోటైతే లేదు. 4వ స్థానంలో సాధారణంగా శ్రేయస్ అయ్యర్ బరిలోకి దిగుతాడు. కానీ ఆస్ట్రేలియా టూర్లో అయ్యర్ గాయపడ్డాడు. ప్రస్తుతం బెంగళూరులో రికవరీ అవుతున్నాడు. ఇప్పటికిప్పుడు జట్టులోకి వచ్చే పరిస్థితి లేదని కథనాలు వస్తున్నాయి. అయితే శ్రేయస్ అయ్యర్ ప్లేస్లో సౌత్ ఆఫ్రికాతో సిరీస్లో రుతురాజ్ గైక్వాడ్ బరిలోకి దిగాడు. 4వ స్థానంలో నిరూపించుకున్నాడు. సెంచరీ సాధించాడు. సౌత్ ఆఫ్రికాతో సిరీస్లో జైస్వాల్ కూడా సెంచరీ కొట్టాడు. రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్తో పాటు జట్టులో చోటు కోసం దేవదత్ పడిక్కల్ సైతం ఎదురు చూస్తున్నాడు. న్యూజిలాండ్తో సిరీస్కు శ్రేయస్ అయ్యర్ దూరమైతే దేవదత్ పడిక్కల్కు ఛాన్స్ దొరుకుతుందనే అంచనాలు ఉన్నాయి. తుది జట్టులో మాత్రం రుతురాజ్కే అవకాశం ఉంటుందని చర్చ జరుగుతోంది. ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్ ఉంటాడు. మరో ప్లేస్ కోసం రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, ధ్రువ్ జురెల్ మధ్య పోటీ కనిపిస్తోంది. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ, విజయ్ హజారే ట్రోఫీలో మెరిసిన ఇషాన్ వైపు సెలెక్టర్లు చూడొచ్చనే అంచనాలు ఉన్నాయి. హార్దిక్ పాండ్యాకు రెస్ట్ ఇస్తే నితీష్ను తీసుకునే అవకాశం ఉండొచ్చు. బుమ్రాకు కూడా విశ్రాంతినిచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. కివీస్తో సిరీస్లో చోటు కోసం షమి, సిరాజ్ ఎదురు చూస్తున్నారు. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, ప్రసిద్ధి కృష్ణ, హర్షిత్ రాణా కొనసాగడం ఖాయమే. మొత్తంగా వన్డే జట్టు ఎలా ఉంటుందన్న ఆసక్తి అభిమానుల్లో ఉంది.